హాయ్ అండి. అస్సలాము అలైకుం. నేను పార్ట్ 1 చేశాను కాదండి. ఇది పార్ట్ 2 అండి. ఇది చెప్పాను కదా, నేను సౌదీలో చాలా ఇష్టంగా తింటారు గల్ఫ్ కంట్రీలో అన్నాను కదా, ఇదేనండి పార్ట్ 2. దీన్ని ఉదయం ఉదయం కలిపేసి నేను ఒక కవర్లో కొంచెం గాలి పోకుండా అలా పెట్టేశానండి. ఉదయం పెడితే ఇంకా సాయంత్రం చెయ్యాలి. అది టైం చాలా ఎక్కువ కావాలండి. ఎందుకంటే పిండి దాన్ని పులుపు అంటారు, పులుసు అవ్వాలి పిండి. అది పులుసు అవుతేనే మనకి టేస్ట్ వస్తుంది, లేకపోతే టేస్ట్ రాదండి. అందువల్ల చూడండి ఎలా ఉందో పిండి, అలా రావాలి. పిండి కలుపుతూ ఉంటే చేతుల్లోంచి జారిపోవాలి, ఇలాగ ఉండాలి. కానీ మరీ పలసంగా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ఇలా ఉండాలి. కానీ నేను ఆలివ్ ఆయిల్ అండి, ఆలివ్ ఆయిల్ వేసాను ప్లేట్కి మొత్తం వేసాను. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఎక్కువగా ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడేది ప్రతిదీ కూడా. తర్వాత నేను ఓవెన్లో పెట్టేశాను. ఓవెన్ పెట్టి అది కింద పైన బాగా గోల్డ్ కలర్లో వచ్చేయాలండి. గోల్డ్ అంటే బ్రౌన్ అని వచ్చేయాలి, మరీ అంత బ్లాక్గా రాకూడదు. మనకేంటంటే దాని మధ్యలో మిశ్రమం ఏంటంటే ఉడికిపోవాలి, అంటే అది పిండిగా లేకుండా అలాగ అయిపోవాలి. దీనికి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆనియన్ అండి. దీనికి టేస్ట్ మెయిన్ ఆనియను ఎంత ఎక్కువ వేసుకుంటారో అంత ఎక్కువగా. ఇదేంటంటే ఇక్కడ నెయ్యి అండి. నెయ్యి అంటే ఆవు నెయ్యి, తర్వాత మేక నెయ్యి అంటారు కదా, ఆ నెయ్యి అండి ఇది చాలా వరకు ఇది సెమన అంటారు. కానీ అది వాసన కొంచెం నాకు నచ్చదు, కానీ వీళ్ళు భలే తింటారు. ప్రతిదీ కూడా సెమన అని వేసుకొని తింటారు. నాకు తెలిసి ఆవు నెయ్యినో లేకపోతే నెయ్యి, ఆవు నెయ్యి కాదు అనుకుంటాను, నేను మేక నెయ్యి అనుకుంటాను, సెమన అంటారు. దాన్ని సెమన అంటారు. తర్వాత దాన్ని ముక్కలు చేసేసుకున్నానండి, అది రొట్టెని. ఆ తర్వాత అంటే మిక్సీలో అంత గట్టిగా వేయకూడదు, అంత అది చేయకూడదు, అలా కొంచెం చిన్నగా ముక్కలు అలా వచ్చేయాలి. అలా ముక్కలు వచ్చేసిన తర్వాత చూడండి, మొత్తం రొట్టెని మొత్తం అలా చేసేసి పక్కన ఉంచుకోవాలి. మొత్తాన్ని రొట్టెని ఒక గిన్నెలో తీసుకున్నాను నేను. ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత చూడండి మొత్తం మిక్సీ అయిపోయింది. తర్వాత అంటే ఆనియన్ బాగా ఫ్రై చేశాను కదా, అది ఫ్రై అయిందంటే మనకు నలుపు అవ్వకూడదు ఆనియన్ అలాగా. తర్వాత ఏంటంటే మిక్సీ వేసిన తర్వాత అది మొత్తం దాంట్లో వేసి కలిపేయాలండి. కలిపేసి బాగా కలిపి ఎలాగంటే దాని ఒక రంగు చేంజ్ అయిపోతుందండి. మళ్ళీ ఈ మధ్యలో ఏంటంటే దానిపైన చక్కెర వేయాలి. ఎందుకంటే మన టేస్ట్ వస్తుంది దీనికి. మెయిన్ చక్కెర వీళ్ళకి చక్కెర వేయాలి. తర్వాత ఏంటంటే బటర్ కూడా వేయాలండి. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది, చూసారా? ఇలా భలే డిన్నర్గా తింటారండి వాళ్ళు.